పోనీలేండి, ఆ డబ్బు మీ నాన్నగారికి అందింది, అది చాలు. బాధపడద్దు శంకర్. జరిగిందంతా నేను మా నాన్నగారికి అర్థమయ్యేలా చెప్తాను. మీకు నిర్మలకు పెళ్లి జరుగుతుంది, నేను జరిపిస్తాను. నాకు కావాల్సింది అదే కదా. నాకొక్కరోజు గడివివ్వండి, మీ ప్రేమ సమస్యను నేను పరిష్కరిస్తాను. అదే జరిగితే మీ మేలు జన్మజన్మలకి మర్చిపోను. మన మధ్య ఉండాల్సింది అనురాగ మమకారాలే కానీ కృతజ్ఞతలు కాదు. రండి వెళ్దాం. ఇదంతా నిజమా? అవును డాడీ, నిర్మల వాళ్ళ అక్క శంకర్ ఈ విషయం గురించి టెంపుల్లో మాట్లాడుకుంటుంటే నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతోనే విన్నాను. అలాగా? అయినా నువ్వేం భయపడకు. శంకర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చానుగా, నా మాట నిలబెట్టుకుంటాను. నన్ను నమ్ము. నువ్వు చెప్పినవన్నీ ఫెయిల్ అవుతుంటే ఎలా డాడీ నిన్ను నమ్మేది? నా వ్యాపారంలో ఎలాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా వాటిని నేను చాలా ఈజీగా అధిగమించాను. ఈ పెళ్లి నాకు ఒక సమస్య కాదు. దీన్ని ఎలా పరిష్కరిస్తానో చూస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ సార్. అరేరే శంకర్, రావయ్యా రా. నీకు నుండి నువ్వేళ్ళయ్యా, అక్కడ నిలబడిపోయావే. నీ కోసం ఎదురు చూస్తున్నావు, నీ గురించే మాట్లాడుకుంటున్నావు అనుకో. అమ్మా పూజ, నేను శంకర్ కింద మాట్లాడుతుంటాం, కాఫీ పంపించమ్మా. అలాగే డాడీ. రావయ్యా. సార్, ఇది మన కొత్త ప్రాజెక్ట్ ప్రపోజల్ చూడండి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడైనా చూడొచ్చాయా? నా బ్యాలెన్స్ షీటు ఆడిటర్ పంపించాడు, ఇదోసారి చూడు. ఎందుకు సార్? వద్దు. అరే, నేనే కదా చూడమంటున్నాను, చూడు. నా అసెట్స్ ఒకసారి చదువు. భూములు 20 కోట్లు, కిందటి సంవత్సరం కన్నా 5 కోట్లు పెరిగాయి. ఇల్లు భవనాలు 40 కోట్లు, క్రిందిటి సంవత్సరం కన్నా 10 కోట్లు పెరిగాయి. కార్లు వాహనాలు 5 కోట్లు, లాస్ట్ ఇయర్ కన్నా 2 కోట్లే పెరిగాయి. ఇవన్నీ నన్ను ఎందుకు చదవమంటున్నారు సార్? ప్రతి ఏడు నా ఎదుగుదల ఎలా ఉంటుందో నీకు తెలియటం కోసం. సరే, నా లయబిలిటీ చెప్పు. మీకు ఏ లయబిలిటీస్ లేవు సార్, ఓన్లీ నెట్ ప్రాఫిటే. నెట్ ప్రాఫిట్ ఎంత? 147 కోట్లు సార్. ఇప్పుడు అర్థమైందా నా అసెట్స్ లయబిలిటీస్ చూపించడానికి కారణం? అర్థమైంది సార్. ఏమర్థమైంది? పూజ నేను పెళ్లి చేసుకుంటే ఈ అసెట్స్ నెట్ ప్రాఫిట్స్ నా సొంతం అవుతాయంటారు, అవునా? తెలివైన వాడివే, బాగానే గ్రహించావు. సార్, మనసు నిండినప్పుడు ఎన్ని కోట్లుండి ఏం ప్రయోజనం? నిర్మల ప్రేమతో నా మనసు నిండినప్పుడు నాకు ఈ కోట్లు లేకపోయినా నేను ఆనందంగానే ఉంటాను. డబ్బుంది కదా అని మీరు ప్రతిదీ కొనాలనుకోవడం పొరపాటు. మీరు మీ డబ్బుతో ఈ ప్రపంచాన్ని కొనగలరేమో కానీ నా ప్రేమను కొనలేరు. ఈ మాట మీకు గతంలోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వస్తా. ఆగు. నువ్వు పూజను కాకుండా నిర్మలను పెళ్లి చేసుకుంటే చాలా నష్టపోతావు. నేను నిర్మల పెళ్లి చేసుకుంటే డబ్బు మాత్రమే నష్టపోతాను, కానీ పూజను పెళ్లి చేసుకుంటే జీవితాన్నే నష్టపోతాను. జీవితాన్ని నష్టపోవడం నాకు ఇష్టం లేదు. వస్తాను.
ఏంటి నాన్న, సాయంత్రం అయింది కదా, లైట్ వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావేంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, శంకర్ రాసిన ఉత్తరం చదివిన తర్వాత నేనెంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది. క్షమించమని అడుగుదామంటే అతను ఇక్కడ లేడు. అందుకనే నిన్ను అడుగుతున్నాను. అమ్మా, నన్ను క్షమిస్తావా అమ్మా? ఏంటి నాన్న ఇది? నువ్వు తెలియక చేసిన పొరపాటు ఇది. అందుకు శిక్ష ఉండదు, క్షమాపణ ఉండదు. కాలం చేసిన గాయం ఇది. కాలమే మాన్పుతుంది. నువ్వు బాధపడకు నాన్న. సరేలేమ్మా. అవును, మహాలక్ష్మి ఇంకా రాలేదేంటమ్మా? ఆఫీస్ నుంచి మన ఇల్లు దూరం కదా నాన్న, కాస్త టైం పడుతుంది. వచ్చేస్తుందిలే. నాన్న, అక్క, శంకర్తో మాట్లాడాను నాన్న. నీలో సంతోషం చూస్తుంటేనే తెలుస్తోందమ్మా నువ్వు వెళ్ళిన పని సక్సెస్ అని. అంతేకాదు నాన్న, మన ఇంట్లో 2 లక్షలు పెట్టింది ఎవరో కాదు, శంకరే. తెలుసమ్మా. తెలుసా? ఈ విషయం మీకెలా తెలుసు? అవునమ్మా, శంకర్ రాసిన ఉత్తరం చూశాను. అంటే ఆ లెటర్ దొరికిందా? దొరికిందమ్మా, కాకపోతే కాస్త ఆలస్యంగా దొరికింది. ఎలా అయితేనే నిజాలు మీకు తెలిసాయి. శంకర్ నిర్దోషం తేలింది. అవునమ్మా, శంకర్ నిర్దోషి. ఇందులో అతని తప్పేమీ లేదు. పొరపాటు, తొందరపాటు అన్నీ నావే. అమ్మయ్య, అందరి మనసుల్లో మబ్బులు విడిపోయాయి. శంకర్ కూడా నిర్మలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ అభిప్రాయం తెలియకే శంకర్ నీ ముందుకు రావడం లేదు. ఇందులో ఇక నా అభిప్రాయం ఏముందమ్మా? నేను చేసిన పొరపాటు చక్కదిద్దుకోవాలంటే వెంటనే వెళ్ళి శాంతమ్మ గారిని క్షమించమని అడుగుతాను. ఎలాగైనా సరే నిర్మలా శంకర్ల పెళ్లి జరిపిస్తాను. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే ఆ పని చెయ్యి. రేపే శాంతమ్మ గారిని కలుస్తాను. నీ పెళ్లికి ఆమెను ఒప్పిస్తాను. సరేనా నిమ్ము? అలాగే నాదో చిన్న మాట చెప్పనా మహాలక్ష్మి? చెప్పు నాన్న. ఆ డబ్బు ఎవరు పెట్టారో తెలియకే ఒక సమస్యకు మరో సమస్య తోడై నీ సంసారంలో కలతలు లేచాయి. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు ఎందుకు పెట్టారో తెలిసింది కాబట్టి శంకర్ రాసిన ఉత్తరాన్ని అనసూయమ్మ గారికి చూపించి నిన్ను మీ అత్తగారింటో దిగబెట్టొస్తానమ్మా. ఇప్పుడు ఆ ప్రయత్నం వద్దు నాన్న. అదేంటి మహాలక్ష్మి? కాపురం చక్కబడ్డానికి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు కాదు, నమ్మకం. ఆ నమ్మకం నా అత్తింటి వారికి లేనప్పుడు ఎన్ని సాక్ష్యాలు, ఆధారాలున్నా ప్రయోజనం లేదు. అలాగని ఎంతకాలం పుట్టింట్లో ఉంటావు చెప్పమ్మా? వాళ్ళు మారాలి. వాళ్ళ స్వభావంలో మార్పు రావాలి. ముఖ్యంగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త అనసూయమ్మ కొడుకుగా కాకుండా కళ్యాణరాముడిగా, నా రాముడిగా నా గురించి ఆలోచించి నన్ను తీసుకెళ్లడానికి ఇక్కడికి రావాలి. అంతవరకు ఎంత కష్టమైనా సరే నేను ఇక్కడే ఉండాలి. నాన్న, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా కాపురం చక్కదిద్దాలని కాదు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా చక్కబడుతుంది. ముందు నిర్మల పెళ్లి గురించి ఆలోచించు. అలాగే అమ్మా, రేపటి నుంచి ఆ పనిలో ఉంటాను. మావయ్య గారు, లోపలికి రావచ్చా? అదేంటండి అలా అంటారు? మీరు ఈ ఇంటి అల్లుడు, లోపలికి రండి. ఈ ఇంటి అల్లుడే అర్హత నాకింకా ఉందంటావా? ఎందుకు అలా అనుకుంటారు? రండి. కూర్చోండి. మహాలక్ష్మి,
చెప్పుడు మాటలు విని నిన్ను అనుమానించాను, నీ మీద నిందలు వేశాను, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాను, చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది నీ విలువేంటో. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి చేయగలిగేదేముంది? అలా అనద్దు మహాలక్ష్మి. చేయాల్సినంతా నేనే చేశాను, దాన్ని సరిదిద్దాల్సింది కూడా నేనే. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతూ అన్న మాటలు నన్ను అనుక్షణం వేధిస్తూనే ఉన్నాయి. మేం చేసిన తప్పు మమ్మల్ని వెక్కిరిస్తూనే ఉంది. అందుకే నా తప్పు నేను తెలుసుకుని నిన్ను తీసుకెళ్లాలని నా అంతట నేనే వచ్చాను. నిజంగానా అండి? అవును మహాలక్ష్మి, నాలో ఉన్న చీకటి తొలగిపోయి నా జీవితంలోకి వెలుగు రేఖలు రావాలి అంటే నా మహాలక్ష్మి నా ఇంటికి రావాలి. పద మహాలక్ష్మి, ఇక ఒక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమండి, ఈ పిలుపు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశానండి. పుట్టింట్లో ఉన్నానన్న మాటే కానీ ప్రతి క్షణం నా మనసు మీ చుట్టూనే తిరుగుతుండేది, మీకోసమే ఆలోచిస్తూ ఉండేది. మీరు రావాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా? ఇన్నాళ్లకు ఆ దేవుడు నా మొర ఆలకించాడు, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఇంకా మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. రండి వెళ్దాం, పదండి. ఇదంతా నా కల అన్నమాట. నిజ జీవితంలో జరగనివి కలలుగా వస్తాయంటారు. ఆయన మారతాడనుకోవడం నిజంగా కల. వెళ్తాను అత్తయ్య. కానీ ఒక్క విషయం, మీరు ఆడపిల్లల కన్న తల్లి, అత్తగా అమ్మగా ఆదరించాల్సిన మీరే ముందు వెనుకలు ఆలోచించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా, కేవలం అపోహతో అనుమానంతో అనే అవకాశం మీకుందని మీ ఇంటి కోడల్ని గుమ్మం ముందే నిలబెట్టి పంచాయతీ పెట్టారు, అనుమానిస్తున్నారు. వెళ్తానత్తయ్య, కానీ తప్పు చేసిన కోడలిగా కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిన మహాలక్ష్మిగా. మీరు చేసిన ఈ నిరాదరణ ఎంతవరకు సమంజసమో నేను వెళ్ళిన తర్వాత మనసు పెట్టి ఆలోచించండి. మంచి చెడు మీ అంతరాత్మకి తెలుస్తుంది. ఇంత రాత్రైనా అమ్మ నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తుంది? మహాలక్ష్మి గురించి ఆలోచిస్తుందా? ఇలా అయితే అమ్మ ఆరోగ్యం ఏం కావాలి? సంబంధం తప్ప నోర్మై, మహాలక్ష్మి అబద్ధాలు చెప్పొచ్చు, నిజాలు దాయొచ్చు, కానీ తను నిప్పురా, నిప్పు. ఆ నిప్పును తాకితే మన చేతులే కాల్తాయి, అది గుర్తుంచుకో. అమ్మకి కోడల మీద ఉన్న నమ్మకం కొడుకు మీద లేదు.
చీరలు విసిరేసినంత తేలిక కాదన్నయ్య వదినని నీ మనసులో నుంచి విసిరేయడం. అయినా వదిన విలువ నీకు ఇప్పుడు తెలియదులే. ఇంకే నిర్మల? శంకర్, ఎంతకాలమైంది మనం కలుసుకుని? అవును నిర్మల, మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా నవ్వుకుని ఎన్నో యుగాలైనట్టుంది. ఇప్పుడు నీ మనసు నిర్మలంగా ఉంది కదా? అవును, నిర్మల ప్రేమతో నిండిపోయి ప్రశాంతంగా ఉంది. నువ్వు నాకు దూరమైపోతావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? పరిస్థితులు మనతో ఆడుకున్నంత మాత్రాన ప్రేమ దూరం కాదు నిర్మల. అలా దూరం అయితే అది ప్రేమే అనిపించుకోదు. ఏదేమైతేనే ఆ దేవుడు మనల్ని మళ్ళీ కలిసేలా చేశాడు. ఇక మన పెళ్లికి ఏ ఆటంకాలు అడ్డురావు, ఎవరూ అడ్డుగోడ కట్టలేరు. అలా ఎవరైనా అడ్డు రావాలని చూస్తే ఈ శంకర్ వాళ్ళతో యుద్ధం చేసి ఈ నిర్మలాదేవి గారిని దక్కించుకుంటాడు. ఓకే 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 ఓకే. ఇదిగో నిర్మల, ఉమ్, త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, అవును. అందుకని ఆ అందుకని అందుకని ఓ చిన్న ఏయ్, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ముక్కు పిండుతా. హే నిర్మల, ఇప్పుడు నేనేం అడిగానని అంత సీరియస్ అవుతున్నావు? ఏమీ అడక్క ముందే జాగ్రత్తగా ఉంటాను అంటున్నాను. అది సరే గాని నీ గొంతమ్మ కోరికలు పక్కన పెట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం, ఎవరన్నా తాళి కట్టించుకున్న తర్వాత అధికారం చెలాయిస్తున్నారు. నువ్వు తాళి కట్టించుకోకుండానే నన్ను బెదిరిస్తున్నావు. ప్రేమించాను కదా, తప్పుతుందా మరి? ఇక ఆ టాపిక్ పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి సార్. చెప్పండి మేడం.